ఏవండోయ్! అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో నేనుండాలి. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన వంటకం జున్ను. జున్ను అంటుంది, పప్పు గుత్తి చూపిస్తుంది ఏందనుకుంటున్నారా? అదేంటో వీడియోలో చూసేద్దాము. స్వచ్ఛమైన గేదె పాలతో చేసే జున్ను. ఎవరికిష్టం ఉండదు చెప్పండి? ఎవరు వద్దంటారు చెప్పండి? అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ అయిన జున్ను ప్రాసెస్ చూసేద్దామా? అందుకోసం ముందుగా జున్ను పాలు తీసుకోవాలి. మొదటి రోజు పాలు దొరికినాయి అనుకోండి, మీరు అదృష్టవంతులు. దొరకలేదనుకోండి, నాలాగా మూడో రోజు పాలు కూడా వాడుకోవచ్చు. అయితే మొదటి రోజు పాలతో చేసినంత గట్టిగా అయితే ఈ మూడో రోజు పాలతో రాదండి. ఇక్కడ జున్ను పాలు కొలిచేసుకున్నాను. 4 కప్పులు జున్ను పాలయినియి. 4 కప్పుల జున్ను పాలకి 2 కప్పుల వరకు బెల్లం వేస్తారందరూ. మేమంత ఎక్కువ తీపి తినం కాబట్టి 1.5 కప్పుల వరకు బెల్లం వేస్తున్నాను. అందులో 1 కప్పు బెల్లం, అర కప్పు వరకు పంచదార వేస్తున్నాను. మీ ఇష్టమండి. బెల్లమే వేసుకోవచ్చు మీరు పూర్తిగా. లేకపోతే పూర్తిగా పంచదార కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఈ పాలల్లో ఈ బెల్లము, పంచదార తొందరగా కరగవు కాబట్టి మూత పెట్టేసుకొని ఒక పావుగంట సేపు పక్కన పెట్టేసుకుందాము. పావుగంట తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి చూసుకుందాము. అదృష్టం బావుంటే తొందరగా కరిగిపోతాయి. అదృష్టం బాలేదనుకోండి నాలాగా ఈ విధంగా పప్పు గుత్తి పెట్టి బెల్లం గడ్డల్ని ఎనుపుకోవాలి. అందుకండి పప్పు గుత్తి వాడాను. ఇలా పూర్తిగా ఎనిపేసుకున్నాక పాలొకసారి రుచి చూసుకోవాలి. తీపేమన్నా సరిపోకపోతే కొంచెం కలుపుకోండి. రుచి చూసేసాం కదా! మరింక పాలని వడపోసేసుకుందాము. బెల్లంలో ఎక్కడైనా నలకలుంటాయి కదా! ఆ నలకలు పాలలోకి రాకూడదు కాబట్టి వడపోసేసుకుందాం మొత్తం. అప్పుడప్పుడు జున్ను పాలలో కూడా నలకలుంటాయండి చూసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిరియాల పొడి, అలాగే దంచి పెట్టుకున్న యాలకుల పొడి కూడా వేసేసుకుందాము. మంచి ఫ్లేవర్ ఇస్తది. ఇప్పుడు మొత్తం గెంటె పెట్టి ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసాం కదా! ఇంక ఉడికిచ్చేసుకుందాము. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని దాని లోపల ఒక చిన్న స్టాండ్ పెట్టుకొని సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇడ్లీ పాత్రే కాదు, మామూలు గిన్నెలు కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి పాలు పోసిన గిన్నె ఉంది కదా! ఆ గిన్నె పెట్టేసుకుందాము. అరెరే! ఉప్పేయడం మర్చిపోయానండి. స్వీట్లో ఉప్పేయకపోతే బాగోదు కదా! అందుకే ఇక్కడ వేసి కలిపేస్తున్నాను. మీరు ముందుగానే వేసేసుకోండి. ఇలాగా మూత పెట్టేసి మంటని మధ్యస్థంగా, అదేనండి మీడియంగా పెట్టేసుకొని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఎప్పుడు దాకా ఉడికించుకోవాలంటారేమో, చాకు ఉంటుంది కదా, చాకు పెట్టి ఈ జున్నులో గుచ్చి చూస్తే చాకుకేమీ అంటుకోకూడదు. అది ఇక్కడ చూపిస్తా చూడండి. ఇలా గుచ్చేస్తే చాకుకేమీ అంటుకోలేదు కదా అంటే ఉడికిపోయిందని అర్థం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు దించేసుకుందాము. దీన్ని ఒక 10 నిమిషాలు చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 2 గంటల తర్వాత సర్వ్ చేసుకుంటే ఇలా ఉంటుంది. నేను మూడో రోజు పాలు వాడా కాబట్టి ఇలా వచ్చిందండి. మీరు ఫస్ట్ రోజు పాలు వాడుకోండి. ఉంటానండి. చెప్పడం మర్చిపోయా అండి. కొత్త ఛానల్ కదా, కూసింత సపోర్ట్ చేయండి.